రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ మధ్యాహ్నం ప్రియాంక మృతి చెందినట్లుగా డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు. మెడికో ప్రియాంక మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రియాంక ఆగస్టు 3న రాత్రి 9:30కు రాజమండ్రి ప్రసాదాదిత్య మాల్లో స్నేహితుడితో కలిసి సినిమా చూసి బయటకొచ్చింది. అదే సమయంలో మద్యం మత్తులో తూగుతున్న సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ మాల్ సిబ్బందితో గొడవపడి కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గరే ప్రియాంక స్కూటీని వాహనంతో ఢీకొట్టారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టినట్లుగా సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మూడోసారి ప్రియాంక తేరుకొనేలోపే వేగంగా వచ్చిన కార్ స్కూటీని మళ్లీ ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే వాహనం ఆమె పైనుంచి వలటంతో తీవ్రంగా గాయపడింది. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే ప్రియాంక రోడ్డుపై నిస్తేజంగా పడిపోయింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ప్రియాంకను బ్రతికించేందుకు డాక్టర్స్ అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎంతో భవిష్యత్తున్న ప్రియాంకను బలి తీసుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. మెడికో ప్రియాంక మృతికి సంబంధించి సికింద్రాబాద్ కిమ్స్ నుంచి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి శేఖర్. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శేఖర్, ఏం జరుగుతోంది ప్రస్తుతం అక్కడ? ప్రియాంక పేరెంట్స్ అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి చేరుకున్నారా? మనం ఉదయం చూసాం, ఆయన మాట్లాడుతూ కనీసం ప్రభుత్వం నుంచి ఒక హామీ లభించలేదు చికిత్స విషయంలో కానీ, అలాగే వాళ్ళని శిక్షించే విషయంలో కానీ. ఇంత నిస్తేజంగా ఉంటుందా వ్యవస్థ అని చెప్పి ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఏం చెప్తున్నారు వారి కుటుంబ సభ్యులంటే? ఏం చెప్తారు? అనుశ్రీ, డాక్టర్ ప్రియాంక కేసుకు సంబంధించినటువంటి విషయం మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏపీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అట్లాగే మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించకపోవడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మధ్యాహ్నం ప్రియాంక మరణించినట్లుగా డాక్టర్లు ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక కుటుంబ సభ్యులంతా లోపల ఉన్నారు. ఆమె అవయవదానం చేస్తున్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక ఆ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ రోజు వరకు 6 రోజుల పాటు ప్రాణాలతో పోరాడినటువంటి ప్రియాంక ఈరోజు మధ్యాహ్నం మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటన చేశారు. ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో అక్కడ ఉన్నటువంటి మాల్లో ఉన్నటువంటి సిబ్బందితో గొడవపడము, అట్లాగే ప్రియాంకను అక్కడ ఫాలోఅప్ చేయడము, ఫాలోఅప్ చేయడము, కావాలనే ఆమెను 3 సార్లు గుద్ది చంపినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష వేయాలని కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ లోకల్ ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు, దగ్గరికి వచ్చి పరామర్శించలేదు, ఎలాంటి హామీ ఇవ్వలేదని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా తమతో ఏం మాట్లాడలేదు అని చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇక పోలీసులను కుటుంబ సభ్యులు కలిశారు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఇతరులు ఎలాంటి జోక్యం చేసుకోకుండా కేసును పోలీసులు స్వచ్ఛందంగా విచారణ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం రిమాండ్లో వాళ్ళు ఉన్నారు, జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి పోలీసులు ఈ కేసును ఎట్లా ముందుకు తీసుకెళ్తారన్నది ఒక ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో డే 1 నుంచి ఇప్పటి వరకు మహిళా మంత్రిగా ఉన్నటువంటి అనిత కూడా మాట్లాడకపోవడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మెడికల్ అంతా కూడా నిరసనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. డాక్టర్కి న్యాయం చేయాలి, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు, మద్యం మత్తులో ఎవరు రోడ్డు మీదకి వచ్చినా ఇట్లాంటి ఘటనలకు పాల్పడకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి తరచూ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్స్ వ్యాఖ్యలు మనం చూసాం. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా మహిళలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కావచ్చు, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది అన్నటువంటి విమర్శలు మోపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని రోజులు ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా లోకేష్ మాట్లాడకపోవడం, పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఈ విషయం మీద ఆరా తీయకపోవడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైతే అవయవదానానికి సంబంధించినటువంటి కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి చూడాలి కుటుంబ సభ్యులు ఈ విషయం మీద భవిష్యత్తులో ఎట్లా పోరాటం చేస్తారు, ఏ రకంగా పోలీసులు ఈ కేసును ముందుకు తీసుకెళ్తారన్నది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.